మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి మేడ్చల్ మల్కజ్గిరి ప్రతినిధి ఎం వెంకటరమణ శర్మ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక ఇప్పుడు మనం విందాం. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లాగా మేడ్చల్ మల్కజ్గిరి 4వ స్థానంలో నిలిచింది. శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2024ను ప్రభుత్వం విడుదల చేసింది. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా 4వ స్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో ఈ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం వల్ల జిల్లాలో అర్హులు లబ్ధి పొందేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొదటి విడతలో 2,667 మంది రైతు కుటుంబాలకు 12,53,00,000 రూపాయలు రుణమాఫీ పథకం అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో రెండో విడత కింద 1,00,000 లోపు రుణాలు తీసుకున్న 856 మంది రైతులకు రుణమాఫీ చేశారు. దీంతో మొదటి 2 విడతలు కలిపి సుమారు 17 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. పంట రుణానికి అర్హులైన వారికి మొదటి విడతలో 1,00,000 రూపాయలు రైతు ఖాతాల్లో రెన్యువల్ చేయాలని కలెక్టర్ సూచించారు. రైతు రుణమాఫీ పథకంపై రైతులకు సందేహాలు ఏమైనా ఉంటే జిల్లాలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రైతులకు సంబంధిత అధికారులు నివృత్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేద ప్రజలకు మరింత ఉపయోగపడేలా జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వ దవాఖానాల్లో సేవల మెరుగు కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో సౌకర్యాల సేవల గురించి ప్రచారాలు నిర్వహించి అవుట్ పేషెంట్ శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని పలు పల్లె దవాఖానాలను పరిశీలించి పల్లె దవాఖానాను పేద ప్రజలకు ఉపయోగపడేలా ప్రచారం చేసి అవుట్ పేషెంట్ శాతాన్ని పెంచాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడానికి జిల్లా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కేంద్రాల్లో నమోదైన ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హుల జాబితా సక్రమంగా రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందించిన గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని బ్యాంకర్లు సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేతి వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డులు జతచేసి గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుర్తింపు కార్డు పొందిన వారికి అవసరమైన ఉపకరణాలు పీఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా మొదటి విడతగా 50,000 రూపాయలు, 2-3 విడతల్లో 1,00,000-2,00,000 రూపాయలు అందజేస్తారు. చెర్లపల్లి కేంద్ర కారాగారంలో ఇటీవల ఖైదీల కోసం జైలు అదాలత్ నిర్వహించి పలువురు ఖైదీలకు విముక్తి కలిగించారు. ఆయా మెట్రోపాలిటన్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో జైలు అదాలత్ నిర్వహించి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ కేసులను పరిష్కరించి ఆయా కేసులకు సంబంధించిన ఖైదీలకు జైలు నుంచి విముక్తం కల్పించారు. ఈ జైలు అదాలత్ ద్వారా మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పరిధిలో 70 మంది ఖైదీల కేసులను పరిష్కరించి 39 మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా వారు ఖైదీల సమస్యలు, బ్యారక్ల వివరాలు, భోజన వసతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆర్యూబీ పనులను పరిశీలించి రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి జరగలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2,000 కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలు తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గౌడవెల్లి, గుడ్లపోచంపల్లి, బొల్లారం, ఆల్వాల్, అమ్మాగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారని అన్నారు. వన మహోత్సవంలో భాగంగా శామీర్పేట్ మండలం ఆలియాబాద్లోని మార్కెట్ కమిటీ ఆవరణలో జిల్లా కలెక్టర్ గౌతమ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పరిరక్షించాలని కోరారు. ప్రతి ఒక్కరూ వన మహోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.